కూడా ఆస్తికుడు అనే కుమారుడు పుట్టాడు. ఆస్తికుడు జన్మతః మేధావి, విద్యావంతుడు, బ్రహ్మజ్ఞానం కలిగినవాడు. చిన్న వయసులోనే వేదాలు, శాస్త్రాలు అన్నింటినీ నేర్చుకున్నాడు. ఇక సర్పయాగం గురించి విన్న ఆస్తికుడు తన తల్లి వాసుకి సోదరి అని గుర్తు చేసుకున్నాడు. నాగవంశాన్ని రక్షించడం నా బాధ్యత అని నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆస్తికుడు ఆ యాగశాల వైపుగా బయలుదేరాడు. అతను ఇంకా బాలుడే, కానీ అతని జ్ఞానం, తేజస్సు మహర్షుల వంటిది. యాగశాల ద్వారం వద్ద కాపలాదారులు ఆస్తికుణ్ణి ఆపారు. ఓ బాలుడా, ఈ పవిత్రమైన యాగం జరుగుతుంది, నువ్వు లోపలికి వెళ్ళకూడదు అని చెప్పారు. కానీ ఆస్తికుడు చెప్పాడు, నేను కేవలం బాలుణ్ణి కాదు, నేను చరత్కారు మహర్షి కుమారుండే, నాకు వేదజ్ఞానం ఉంది, యాగం చూడటానికి నాకు హక్కు ఉంది అని. ఇక ఆస్తికుడు జ్ఞానం, వాక్